బాసుమతి బియ్యం బాగుంటాయి. మటన్ బిర్యానీకైనా రొయ్యల బిర్యానీకైనా. అది ఇక్కడ నువ్వు వస్తా. రొయ్యల బిర్యానీ చేపించుకున్నామా. ఛానల్ లో ఫస్ట్ లాంగ్ వీడియో అని వీడియోకి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదే మందల అన్న పద అమ్మమ్మ దగ్గర చేపించుకుందాం. పరా అమ్మమ్మ అమ్మమ్మ చేసి అమ్మమ్మ చేసిస్తా అని అయినో. నువ్వు ఇప్పుడు దాకా మన ఛానల్ కోసం చాలా కష్టపడి ఇంట్రో చెప్పు. అది ఇక్కడ నువ్వు వస్తా. వాళ్ళు చెప్పు అది చాలేరా చేసిస్తాను. దబరైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు రొయ్యల బిర్యానీకి అయితే ఆయిల్ పోసేసుకుందాం. ఇవన్నీ బిర్యానీలోకి వాడే పదార్థాలు. పుదీనా, కొత్తిమీర, తెల్లగడ్డ, అల్లం పేస్టు వేసేసుకుందాం. వాసన పోయిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా వేస్తున్నా. ఈ కట్లి పొయ్యి కాబట్టి మనము అల్లం పేస్ట్ ఎన్ని వేసిన తర్వాత అడుగంటకుండా కలిపెట్టుకుంటా ఉండాల. ముందుగా రొయ్యలు అయితే ఉడకబెట్టుకున్నాం. ఉప్పు పసుపు వేసి ఇప్పుడు మసాలా వేగింది పోసేసుకుందాం. అని భలే కలిపెడుతున్నావు అని. సూపర్గా చేస్తున్నావు వంట. 5 గ్లాసులు అయితే బియ్యం పోసుకున్నాము. దానికి కొలత పోస్తున్నా. 5 గ్లాసులు బియ్యం పోసాను. 10 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. బాసుమతి బియ్యం నిమ్మకాయ ఎందుకు వేస్తారంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. బియ్యం అయితే వేసేసుకున్నాం. రొయ్యల బిర్యానీలో బాసుమతి బియ్యం బాగుంటాయి. మటన్ బిర్యానీకైనా రొయ్యల బిర్యానీకైనా ఈ బియ్యం అయితేనే బాగుంటాయి. బియ్యం అయితే పోసేసుకున్నాము. మూత పెట్టేస్తున్నా. 15 నిమిషాలు అయిపోయింది. మూత అయితే తీసేసుకున్నాం. చెరువులో ఎదిరిపోయిందే. 1 నిమిషం ఆగండి అని ఒక 5 నిమిషాలు నెయ్యి వేసేసుకుందాము. కూర్చొని తినండి. తిని రుచి ఎట్టుందో చెప్పండి. కొత్తిమీర అయితే వేసేసుకున్నాము లాస్ట్లో. మీరు అడిగినట్టు రొయ్యల బిర్యానీ చేసి పెట్టాను. ఇంకో పెరుగు పులు చేస్తున్నా. తిని ఎట్టుందో చెప్పండి. తినండి. అబ్బా సూపర్ ఉంది. చేసిన రొయ్యల బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.